నల్లమల ఎప్పుడూ వింతలు విశేషాల భాండాగారమే. ప్రపంచంలోని ఎన్నదగ్గ జీవ వైవిధ్యానికి ఈ అడవులు ప్రతీకలు. పురాతన ఆలయాలకు ఆలవాలం ఈ కారడవి. రాజులు దొంగల కోటలు కూడా ఇది నిలవే. 5 జిల్లాల్లో ఆవరించి ఉన్న ఈ నల్లమల్ల మహారణ్యంలో నాగరిక సమాజానికి అతి దగ్గరలో ఎప్పటిదో ఓ చరిత్ర సజీవ సమాధైంది. ఈ విషయం బయట ప్రపంచానికి అంతగా తెలియకపోవడానికి కారణం ఏమిటన్నది ఓ శేష ప్రశ్న. కర్నూలు జిల్లా ఆత్మకూరు అటవీ డివిజన్లోని నాగులూటి చెంచుగూడెం సమీపంలో ఉన్న ముత్తుజావలి దర్గాకు ఈశాన్యంలో ఓ మహాపట్టణం కాలగర్భంలో కలిసిపోయిన విషయం బయట ప్రపంచానికి తెలియకుండానే సమాధైంది. లోతైన కందకం, ఆపై విశాలమైన కోట ప్రహరీ, ఎత్తైన బురుజులు, కోటలో పునాది మట్టమైపోయిన శిథిలాలు, పురాతన ఆనవాళ్లు ఇప్పటికీ దర్శనమిస్తూ మనకు తెలియకుండా పోయిన ఒకనాటి సంస్కృతిని, చరిత్రను వెల్లడిస్తూ మెదడుకు మేత పెడుతున్నాయి. స్థానికంగా ఉన్న గిరిజనులు 400 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో వెలసిన ముత్తుజావలి దర్గా ముజావర్లు తెలిపిన వివరాల మేరకు ఈ శిథిల నగరం జాడను కాస్త పసిగట్టే వీలు కలుగుతుంది. భూగోళానికి నాభిస్థానంలో ఉందని స్కంద పురాణంలో చెప్పబడిన మహాపుణ్యక్షేత్రం శ్రీశైలం, శ్రీగిరికి వెళ్లే దారిలో ఈ మృతనగరం చైతన్యవంతమై ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నగరంలో 300 గడపతో వేశ్యావాటికి ఉండేదని వయోవృద్ధులు తమకు మౌఖికంగా అందిన సమాచారం మేరకు పేర్కొంటున్నారు. అంటే కనీసం 30,000 జనాభా నివసించిన మహాపట్టణమేదో అక్కడ ఉండేదన్న ఆనవాళ్లు ఇప్పటికింకా కనిపిస్తున్నాయి. ఈ పట్టణం కోట లోపలి భాగం, బయటి భాగం రెండుగా కనిపిస్తోంది. లోతైన కోట కందకం, దాని పక్కనే ఎత్తైన కోట గోడ ఇప్పటికీ మనకు మట్టి దిబ్బలుగా కనిపిస్తాయి. అప్పట్లో సైనిక పహారా కోసం నిర్మించిన 2 బురుజులు కూడా నేడు మట్టి దిబ్బల్లా దర్శనమిస్తున్నాయి. రాజులు నివసించిన కోట సమీపంలో ప్రత్యేకమైన శ్మశాన వాటికి కూడా కనిపిస్తోంది. ఇందులోని సమాధులు సుమారు 8 నుంచి 10 అడుగులకు పైగానే పొడవుండటం విస్మయాన్ని కలిగిస్తోంది. కోటలో కనిపించే పునాదులు పొడవుగా ఉండి విశాలమైన భవనాల ఆనవాళ్లను మనకు స్పష్టం చేస్తున్నాయి. కోట వెలుపల విశాలమైన ప్రాంతంలో ఎన్నో నివాస గృహాల పునాదులు కనిపిస్తున్నాయి. వీటిలో నాడక్కడ జీవించిన ప్రజల స్థితిగతుల వ్యత్యాసాలు స్పష్టంగా మనం గమనించవచ్చు. శిథిలమైపోయిందని చెప్పబడుతున్న ఈ మృత నగరం చుట్టూ అందుబాటులో ఎన్నో ఊటబావులు కనిపిస్తాయి. వీటి నిర్మాణపు రాతి కట్టడి ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా ఉంది. లోతు తక్కువైనప్పటికీ ఇప్పటికీ కొన్ని బావుల్లో నీరు కనిపిస్తాయి. మరికొన్ని మూట బావులుగా ఉన్నాయి. అంటే ఈ బావుల నీటిని వ్యవసాయానికి కూడా ఉపయోగించినట్లు అర్థమవుతుంది. ఇప్పటికీ ఈ బావులు వన్యప్రాణుల దాహర్తిని తీరుస్తుండడం విశేషం. కోట ప్రాంతంలో ఇప్పటికీ గిరిజనులు వర్షం పడితే వెతుకులాటకు బయలుదేరతారు. ఈ వెతుకులాట్ల వరకు రకరకాల నాణ్యాలు లభ్యమవుతుంటాయి. కొన్నిసార్లు బంగారు నాణ్యాలు కూడా లభ్యమయ్యాయని అంటుంటారు. కానీ వాటికి తగిన ఆధారాలు లేవు. ఈ ప్రాంతంలో లభ్యమైన రాగి నాణ్యాలు కొన్ని ముత్తుజావలి దర్గా ముజావర్ సయ్యద్ గౌస్పీరా వద్ద ఉన్నాయి. అలాగే వర్షం పడ్డప్పుడు కోట ప్రాంతంలో రకరకాల రంగురాళ్లు కూడా గిరిజనులకు లభ్యమవుతున్నాయి.
నాగులూటి సమీపంలో ఉన్న కోట ప్రాంతంలో అనేక శిథిల ఆలయాల ఆనవాళ్లు కనిపిస్తాయి. విరిగిపోయిన నందులు, దక్షిణామూర్తి, మహిషాసుర మర్దిని వంటి దేవతా విగ్రహాలు కూడా అక్కడక్కడ కనిపిస్తాయి. ఈ కోట ప్రాంతమంతా రాతి రోళ్లు కనపడుతూ మానవ ఆవాసాన్ని గుర్తు చేస్తున్నాయి. గతంలో ఎప్పుడో ఈ శిథిల కోటలోని ఓ ప్రాంతంలో ఆలయ ప్రాంగణంలోని 2 ఏనుగు విగ్రహాలను ఆత్మకూరు పట్టణంలోని శ్రీ కోదండరామాలయ ముఖద్వారానికి ఇరువైపులా ప్రతిష్ఠించినట్లు తెలుస్తోంది. అడవిలోని నగరం శిథిలమైపోగా సమీపంలో ఉన్న ఆత్మకూరు, వెలుగోడుకు ప్రజలు వలస వచ్చిన సూచనలు ఉన్నాయి. వెలుగోడు పట్టణంలో పూర్వం వేశ్యావృత్తి అవలంబించిన ఓ సామాజిక వర్గం జనాభా అధికంగానే ఉండటం మృతనగరం నుంచి వలసలు జరిగిన అంశాన్ని బలపరుస్తోంది. నల్లమల్లో శిథిలమైన నగరం పేరు సిద్ధాపురం అని గడిచిన శతాబ్ది కాలం కిందట కొన్ని సంఘటనలు రుజువు చేస్తున్నాయి. సరిగ్గా 110 ఏళ్ల కిందట రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న నేరగాళ్లను అప్పటి తెల్లదొరల ప్రభుత్వం పరివర్తన దిశగా పునరావాస గ్రామాల్లో ఆవాసం కల్పించింది. అందులో భాగంగా ఆత్మకూరు సమీపంలో ఉన్న సిద్ధాపురం అనే గ్రామాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఈ గ్రామాన్ని మొదట కేవలం సెటిల్మెంట్గానే వ్యవహరించేవారు. వీరిని వ్యవసాయ వృత్తిలో దించేందుకు సమీపంలో బ్రిటిష్ ప్రభుత్వం చెరువు నిర్మాణం చేపట్టింది. ఈ చెరువు రివిట్మెంట్ కోసం అవసరమైన రాళ్లను నాగలూటి ప్రాంతంలో శిథిలమైన పట్టణం నుంచి తరలించినట్లు వయోవృద్ధులు చెప్తున్నారు. అందుకే ఈ శిథిల పట్టణంలో మట్టి దిబ్బలే తప్ప రాతి కట్టడాలు కనిపించవు. అప్పట్లో ఈ రాళ్ల తరలింపును ముర్తుజావలి దర్గా ముజావర్ ఒకరు ఆక్షేపించినట్టు తెలుస్తోంది. ఆయన ప్రసన్నం చేసుకోవడానికి అప్పటి అధికారులు నిర్మాణం అవుతున్న చెరువులోని చేపలపై అధికారం ఇచ్చినట్లు వారి వారసుల వల్ల తెలుస్తోంది. ఇప్పటికీ ఈ ముజావర్ల వంశంలో కొందరు ఇంటి పేర్లు చేపల పేరుతో ఉండటం గమనార్హం. సెటిల్మెంట్గా ఉన్న గ్రామాన్ని తాము రాళ్లు తెచ్చిన శిథిలపట్నం సిద్ధాపురం పేరుని అప్పుడు బ్రిటిష్ అధికారులు ఖరారు చేసినట్టు తెలుస్తోంది. రాళ్లన్నింటినీ తరలించడంతో కోట గోడ, బురుజులు ప్రస్తుతం మట్టి దెబ్బలుగా మిగిలాయి. అలాగే కోటలోనూ పేటలోనూ ఏ ఇంటి గోడలు కూడా కనిపించవు. కేవలం వాటి పునాదులు మాత్రమే ఇప్పటికీ కనిపిస్తూ ఉంటాయి.